మనం ఎలాంటి వారు అంటే నిర్గమాకాండం 32వ అధ్యాయము 1వ వచనము. మోషే కడుగు చేత ప్రజలు చూసినప్పుడు మా ముందర నడుచుటకు మనం ఎలాంటి వారు అంటే ఒక నిమిషం ఆలస్యమైన సేవకుడు లేకపోయినా, సంఘ బాధ్యత కలిగిన లేకపోయినా, సంఘాన్ని నడిపించే వాళ్ళు లేకపోయినా, మానవుని యొక్క స్వభావం ఏంటంటే మా ముందర నడుచుటకు మాకేం కావాలి? ఏం కావాలి? దేవత కావాలి. దేవత. కనుక మనం కోరుకునేది ఏంటంటే దేవత. మానవునికి ఇష్టమైనది ఏంటంటే దేవత. ఎవరు ఈ ఆశ చూయించారు అంటే సాధారణ చూయించాడు. ఎక్కడ అంటే ఎక్కడ? ఏదైనా తోటలో. ఎవరికి చూయించాడు అంటే అవ్వకు చూయించాడు. ఏమని? మీరు ఆ పండు తింటే ఎలా కనిపిస్తారు? అక్కడ పుట్టింది ఆశ. అక్కడ పుట్టిన ఆశ ఇప్పటిదాకా పోలే. అందుకే మనం ముందర నడవడానికి చాలా మంది చాలా దేవతలు ఏర్పాటు చేస్తారు. అన్నాడు ఇశ్రాయేలు అయితే మోషే కనిపించకపోయే చోటికి, అంటే దాదాపు 40 రాత్రి పగళ్ళు దేవునితో గడపడానికి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలం, అంటే 40 రోజులు ఇంకా కంప్లీట్ అవ్వక మునిపే, అంటే కంప్లీట్ అయ్యేటండి. నేను అనుకుంటాను 30 రోజులు అయిపోయింది మా పడికి, 1 నెల అయిపోయిందేమో. 1 నెల కనపడకపోతే గందరగోళం ఉంటారు. 1 నెల సేవకుడు కనపడకపోతే అంతే. 11కి వస్తారు, 12కి వస్తారు, 1 గంటకు కూడా వస్తారు. సేవకుడు ప్రతి వారం ఉంటే సేవకుడు కనపడేమో కాబట్టి ముందుగా పోవాలి. అట్లా కాదు. ఇశ్రాయేలు లాంటి స్వభావమే మనది కూడా కదా. చూడండి, అంతమంది వచ్చారు. పాటలకు వచ్చినప్పుడు మాత్రమే ఆరాధించండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎందుకంటే మనకు దేవుని భయము ఉంటే మనం ఎన్ని గంటలకు వస్తామంటే 10 గంటలకు 10కి రావాలి. కానీ ఈ ఒకవేళ అనారోగ్య పరిస్థితి బట్టో లేకపోతే ఇబ్బందులు బట్టి 10:15 రావాలి, కానీ 10:40కి వస్తున్నామంటే మనకి అంత భయం లేదు కదా. అలాంటి ఇశ్రాయేలు అలాంటి వారే. మోషే కనపడలే, కనపడబోతుంటే వెంటనే ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఏమన్నారు? మా ముందర నడవడానికి మాకేం కావాలా? దేవత. మన జీవితం ఎలాంటి వాడు అంటే దేవతలు కోరుకున్నారు. చెప్పాలంటే మనం ఎవరంటే విగ్రహారాధికులము. చెప్పండి, ఎవరో విగ్రహారాధికులు. అలాంటి ఇశ్రాయేలు అయితే విగ్రహారాధికులుగా జీవిస్తూ వచ్చారు. ఈనాడు నీవు నేను మనం కూడా విగ్రహారాధికులుగా జీవిస్తున్నాం. అదేంటన్నా, మనం ప్రభుత్వం నమ్ముకున్నాం కదా, రక్షణ పొందినాం, మార్గస్ పొందినాం, పనులు చేస్తున్నాం. మేము విగ్రహారాధికులుగా ఏంటంటే కదా, మనకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం ఉంటుంది. ఈరోజు ఆదివారం ఏ విగ్రహం వస్తుంది అంటే ఆ మందిరంలో ప్రతి వారం నెక్స్ట్ వీక్ ప్రేమ అంటారు. కానీ ఏ వీక్ పెట్టట్లేదు, మటన్ లేదు, చికెన్ లేదు. కాబట్టి ఉదయం తీసుకెళ్లి మటన్ కొట్టుకెళ్ళి మటన్ తెచ్చుకుందాం, లేదా చేప తెచ్చుకుని ఒక విగ్రహం ఉంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళు అంతా కష్టపడి పని చేశాం, ఈ రోజుల్లో రెస్ట్ తీసుకోవద్దంటారు. కొంతమంది నిద్ర విగ్రహం, విశ్వాసం ఉండే విగ్రహాలు అర్థమవుతుందా? లేవో మనకి ఈరోజు లేవా? అందుకే మనం ఆలస్యంగా వస్తాం. అందుకే మనం కొంతమంది అన్ని వండుకొని ఎంత ఉదయాన్ని లేచి చక్కగా. కొంతమందికి ఏ విగ్రహం తెలుసా? కుటుంబం చేసుకోరు, వాక్యం చదువుకోరు, అన్ని రైట్ టైంకి వస్తారు. ఇవాళ ఒక విగ్రహం ఏంటంటే దేవుడికి ప్రాముఖ్యత లేవు. రకరకాల విగ్రహాలు ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలకు ముందర ప్రభు ఎవరుకున్నాడు? నడవాలనుకున్నాడు. రండి చదువుతామా? నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 త్వరగా యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. సాగిపోడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. 14 నంబర్స్ 14 యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఓరకయే నుండవలనని. అమ్మా చూపించండి. ఐఎమ్ సారీ. సంఖ్యాకాండం పద. నేను కరెక్ట్ పెట్టుకున్నాను, మీకు తప్పు చెప్తున్నాను, నన్ను క్షమించండి. యెహోవా నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు పగలు మేఘస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. ఎలాగంట? పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడిచే దేవుడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో వారి ముందర నడిచే దేవుడు ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? మధ్యలో ఉన్నాడు. అందుకనే దావిదు భక్సి గారు వాళ్ళను మధ్యలో పెట్టడానికి కారణం అది. మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు. ఏంటి మన మధ్యలో ఉన్నది? దేవుడు. ఆయన మనకు ఈ మధ్యలో ఏం చేశాడు? 3 విషయాలు చూసుకొని ప్రభుని మనము ఆరాధిస్తాం. రండి, ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 verse 16. ఆ ధనస్సు మేఘములో నుండి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో మధ్యనున్న మధ్యన దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? మధ్యలో ఉండే దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే అర్థం ఏంటి? నిత్య నిబంధన అంటే వెరీ గుడ్, దట్స్ ఆల్ రైట్ ఆన్సర్. ఏంటి? ఎల్లప్పుడూ ఉండే నిబంధన. నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది. మన మధ్యన ఉన్న దేవుడు మనకు మధ్యన నిత్య నిబంధనను స్థిరపరిచాడు. ఏంటి నిత్య నిబంధన? నిత్యము దేవుడు ఏమైనాడు, నిత్యము దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనే విషయాలు చూస్తే కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభుత్వమైతే 3 విషయాలు మనము ధ్యానించుకొని ఈ యొక్క ఆరాధనలోకి మనం వెళ్దాం. రండి, కీర్తనలు 5:11. Psalm 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించురు, నీవే వారిని కాపాడుదు గనుక నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. అంటే దేవుడు మనకు నిత్యము ఆనంద ధ్వని ఇచ్చాడు. అంటే నిత్యము ఆనందమైన దేవుడు. అంటే ఈ దేవుడు నిత్యము ఆనందం ధ్వని మనం చేయడానికి కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాట, నీవు వారికి ఏమన్నాడు ఆయన? కాపరివై కాపాడుదు, నీవు వారిని కాపాడుదు కనుక వారు నిత్య ఆనంద ధ్వని చేయుదురు. దేవుడిచ్చే ఆనందము నిత్యము ఉండే ఆనందం. ఈ ఆనందము ఎవరు తీసుకోలేదు. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం అంటే ఏంటి? బట్టలు కొంటే వచ్చేది. సంతోషం అంటే ఏంటి? కొత్త బైబిల్ కొనుక్కుంటే వచ్చేది. సంతోషం అంటే ఏంటి? పండగ వస్తే బిర్యానీ తినేది. సంతోషం అంటే ఏంటి? పెళ్లి చేసుకుంటే వచ్చేది. సంతోషం అంటే ఏంటి? ఇల్లు కట్టుకుంటే వచ్చేది. ఆనందం అలాంటిది కాదు. ఆనందం అనేది నిత్యం ఉండేది. ఈ ఆనందంలో సంతోషం కూడా ఉంటుంది, కానీ సంతోషంలో ఆనందం ఉండదు. అందుకని కొత్తగా ప్రభు అంటాడు, ఎల్లప్పుడూ సంతోషించడం, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందము. ఈ ఆనందం ఇచ్చిన దేవుడు. కారణం, మనకు ఆనందం ఇవ్వడానికి కారణం ఏంటంటే మనలను కాపాడాడు. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అనుగ్రహించాడు. 2025 సంవత్సరంలో ఎంతో మంది ఈ లోకంలో లేరు. ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. మన మందిరంలోనే దరిదాపు 5-6 భూస్థాపనలు కూడా జరుగుతూ వచ్చాయి. దేవుడు ఈ యొక్క సన్నిధిలో నిన్ను ఈ రోజు నిలబెట్టడానికి కారణం ఏంటంటే నీవు నిత్యము ఆనంద ధ్వని చేయాలని ఆయన ఉద్దేశించాడు. అందుకనే నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఈ కాపాడే దేవుడు ఏంటంటే కాపరి అయిన దేవుడు. ఈ కాపరి అయిన దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే నిత్యము ఆనంద ధ్వని ఇచ్చాడు. నువ్వు నిత్యము ఆనంద ధ్వని చేయడం కొరకే నిన్ను సంవత్సరం అంతా కాపాడాడు. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని కాపాడలేదా అని కాదు, వాళ్ళను కూడా కాపాడాడు. వాళ్ళు